తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా తనను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కంటోన్మెంట్ అసెంబ్లీలో ప్రజల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానంటున్న శ్రీ గణేష్తో మా సీనియర్ రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కంటోన్మెంట్ అసెంబ్లీ ఏదైతే ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ విజయం సాధించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీ గణేష్ ఉన్నారు. అన్న చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. గెలుపు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఒక కుటుంబం ఉండే, ప్లస్ పరిస్థితులు బాగాలేదు. ఈ పరిస్థితులు బాగా చేయాలంటే అది మనం గెలిస్తేనే, శాసనసభలో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈరోజు సంతోషించే విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మంచి ప్రజాపాలన అందిస్తున్నారు, సంక్షేమ పథకాలని ప్రతి ఒక్కరికి మంచిగా అందుతుంది. కాబట్టి మాకు మంచి చేయడానికి ఆస్కారం, ప్రజలందరూ ఆశీర్వాదం, అధిష్టానం మాకు టికెట్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క గెలుపు సాధ్యమైంది. ఇటు ప్రజలకు ధన్యవాదాలు, అధిష్టానానికి, ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వారికి నాకు పిలిచి టికెట్ ఇచ్చి పోటీ చేసినందుకు, ఈ ఎలక్షన్లో గెలిచడానికి సహకరించిన గౌరవ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవ మాజీ శాసనసభ్యులు మన హనుమంతన్న గారికి, రఘునాథ్ యాదవ్ గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, అందరూ సహకరించిన పెద్దలకి, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు. వీళ్ళందరూ సహకారం లేకుంటే సాధ్యం కాకుండా ప్రజలు కూడా ఆశీర్వదించకుండా 23 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ ఏదైతే ఈ ఉప ఎన్నికకి సంబంధించి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిపొందారు అంటే ఎలా చూడొచ్చు? నేను ఖచ్చితంగా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, నా పుట్టుపూర్వం అంతా కాంగ్రెసే. కొన్ని అనివార్య కారణం వల్ల పార్టీ మారడం అవసరం వచ్చింది, కానీ అక్కడ పోటీ చేయడం అయింది. ప్రజలు కూడా గమనించారు. 15 సంవత్సరాల నుంచి ప్రజల మధ్యలోనే ఉన్నాం. పార్టీలు కాకుండా డెవలప్మెంట్కి నేను మొగ్గు చూపిస్తా. కాబట్టి ప్రజలంతా గమనించి ఇలా గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, ఇక్కడ మన గణేష్ ఉంటారనేసి ఉద్దేశంతో అందరు ఆశీర్వదించారు. వాళ్ళకి సేవ చేసేయడానికి అవకాశం కల్పించారు. ఖచ్చితంగా నేను సేవకుడిగా మంచి సేవ చేస్తానని హామీ ఇస్తున్నాను. అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేగా గెలుపొందారు. పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ఓడిపోయారు, ఎలా చూడొచ్చు? దానం నాగేందర్ కాదు, మాకు సికింద్రాబాద్ కి సంబంధించిన అభ్యర్థి అంటే కంటోన్మెంట్ కి సంబంధించిన ఉప ఎన్నికల్లో మీరు గెలిచారు. కానీ సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయారు అంటే కాంగ్రెస్ సంబంధించి, అంటే ఎలా చూడొచ్చు? మీ పక్క అంటే కొంచెం అన్ని కొన్ని లెక్కలు ఉన్నాయి, అవన్నీ 2-3 రోజుల లెక్కలు వేసుకొని ఎక్కడ మిస్టేక్ అయింది అది చూసుకుంటాం. ఈ ఎలక్షన్ అంటే గెలిపోవటం లేదు, సాధ్యమే. చాలా మటుకు మంచి గట్టి పోటీ ఇచ్చాము, కొన్ని ఈక్వేషన్స్ లా పోవడం జరిగింది. మెజార్టీ పార్లమెంట్కి సంబంధించి కూడా 12 స్థానాలు వస్తాయని చెప్పేసి 8 వచ్చినాయి కదా, అంటే రెఫరెండం అని కూడా ముఖ్యమంత్రి చెప్పారు. మరి ఎలా ఉండొచ్చు? అంటే ఇక్కడ మనం ఈ ఎలక్షన్ని గమనిస్తే, పార్లమెంట్ ఎలక్షన్లో ముఖ్యంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది అందరికీ క్లియర్గా అర్థమైంది. బీఆర్ఎస్ అంతా ఓట్లు, బీఆర్ఎస్ పార్టీ అంతా బీజేపీకి ఏమన్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి పోటీ చేయడం జరిగింది. అఫీషియల్ కాకుండా అన్అఫీషియల్గా వీళ్ళిద్దరిది అంతర్గత ఒప్పందం ఉండే కాబట్టి అదే మాదిరిగా రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్కి అదే కారణమైంది. ముందే మేము అలా జరిగేది ఉంటే మేము కూడా జాగ్రత్త పడే వాళ్ళం, వేరేలాగుంటుండే. ప్రజలకు కూడా అర్థమైతే రిజల్ట్ వేరేలాగుంటే, కానీ వాళ్ళు ఎవరు చెప్పకుండా చేసుకురు కాబట్టి ఇలా జరిగింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం, అదేవిధంగా లాస్ట్ చనిపోవడం వల్ల కూడా ఈ ఉప ఎన్నిక వచ్చింది. అయినా కూడా ఆ సెంటిమెంట్ కూడా పనిచేయలేదంటారు. అంటే కారణం ఏంటంటారు? ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన 3 నెలల్ని ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఈ 100 రోజులనే అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ముఖ్యంగా మా దగ్గర పట్టాల సమస్య ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది, కంటోన్మెంట్కు సంబంధించింది. అలాంటి సమస్యని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ మనం ప్యారడైజ్ నుంచి అటు షామీర్పేటకి వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్య, ప్యారడైజ్ నుంచి నిజామాబాద్ వెళ్ళాలంటే ట్రాఫిక్ సమస్య ఉండే. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన 100 రోజులనే ఆర్మీ ల్యాండ్, కంటోన్మెంట్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి సుమారు 200 ఎకరాలు, చరిత్రలో ఏనాడు జరగలేదు, 200 ఎకరాలు భూ బదలాయింపు. అలాంటి భూ బదలాయింపు చేసి ఆ ఒక రోడ్ విస్తరణకి, స్కై ఓవర్లకి శంకుస్థాపన చేశారు. ప్రజలందరూ గమనించారు, గుర్తించారు. డెవలప్మెంట్ కంటోన్మెంట్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో సాధ్యమవుతుందంటే ఈ విజయం ముఖ్యమంత్రి గారిదే. థ్యాంక్ యూ. అంటే మొత్తంగా ఏదైతే కంటోన్మెంట్ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ తోటే సాధ్యమని కూడా ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారు, కాంగ్రెస్కి పట్టం కట్టారు. ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నికలను కూడా ఏదైతే ఎమ్మెల్యే శ్రీ గణేష్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్యామ్తో శ్రీనివాస్, 6 టీవీ, హైదరాబాద్. సికింద్రాబాద్.